హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించిన హెల్త్ కార్డుల విషయం ఆదిలోనే హంసాపాదు అన్న చందాగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్ కార్డులు సగం మందికి అందనున్నాయి. కొన్ని ప్రభుత్వ శాఖల్లోనే ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందని ద్రాక్షగానే మిగిలాయి. రాష్ట్రంలోని 2 లక్షల ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందే పరిస్థితి కనిపించటం లేదు. హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 010 పద్దు ద్వారా వేతనాలు పొందే వారికి ఈ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 6.44 లక్షల మందికి మాత్రమే ఈ కార్డులు అందనున్నాయి. గ్రంథాలయ ఉద్యోగులు, గురుకుల, ఎయిడెడ్, మోడల్, కేజీబీవీ టీచర్లు హెల్త్ కార్డులను పొందలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత, పెన్షనర్లు ఎంతమంది అన్న అనుమానాలు వస్తున్నాయి. సర్కారు వెల్లడించిన సంఖ్య వివరాలు సైతం గందరగోళంగా ఉన్నాయి. పెన్షనర్ల సంఖ్యలో 50,000, ఉద్యోగుల సంఖ్యలో 6.63 లక్షలు తేడా కనిపిస్తుంది. అయితే వీరికి కార్డులు లేనట్టే అంటున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తెలంగాణ రెసిడెన్షియల్ ఆశ్రమ పాఠశాలల్లో 75,000 మంది ఉద్యోగులున్నారు. వీరికి హెల్త్ కార్డులు అందడం లేదు. ఇక మోడల్ స్కూళ్లలో 3,000కు పైగా టీచర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు హెల్త్ కార్డులు పొందేవారిలో లేనట్టే. ఇక గ్రంథాలయ పరిషత్తులోనే 5,000 మందికి కూడా కార్డులు ఉండవని తెలుస్తుంది. ఇక సిపిఎస్ ఉద్యోగులు 2,400 మంది రిటైర్ అయ్యారు. వీరికి పెన్షన్ ఐడీలే లేవు. వీరి పెన్షన్ నుంచి 1.5% వాటా కోత విధించే అవకాశమే లేదు. ఇక ఐడెంట్ టీచర్లు, లెక్చరర్లకు కూడా హెల్త్ కార్డులు పొందే జాబితాలో లేరు. ప్రభుత్వ సంస్థలు, విజయ్ డైరీ కార్పొరేషన్లు, విద్యుత్ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ వంటి కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి హెల్త్ కార్డులు లేనట్టే. ఇక టీజీఓ, టీఎన్జీఓ సంఘాలు ఈ స్కీమును స్వాగతించగా కొన్ని సంఘాలు మార్పులు చేయాలని కోరాయి. ఇష్టం లేని వారికి ఆప్షన్ ఇవ్వాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద గౌడ్ డిమాండ్ చేశారు. 1.5% కాంట్రిబ్యూషన్ ఎక్కువని, దీనిని ₹1,000కు పరిమితం చేయాలని టీఎస్ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మోడల్ స్కూలు టీచర్లకు హెల్త్ కార్డులు ఇవ్వకపోవటం శోచనీయం. హెల్త్ కార్డుల విషయంలో మమ్మల్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో టీచర్లంతా మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వంలోనే పనిచేస్తున్న మాపై వివక్ష అత్యంత దారుణం. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని తక్షణమే హెల్త్ స్కీమును మోడల్ స్కూలు టీచర్లు, ఉద్యోగులకు వర్తింప చేయాలి అంటున్నారు ఉద్యోగ సంఘాలు. లేకపోతే కార్యాచరణ ప్రకటిస్తాము అంటున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ. ఉద్యోగులంతా అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అభిప్రాయపడింది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది. ఇక నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని, రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేఏసీ నేతలు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఇక సచివాలయాల ఉద్యోగుల సంఘం హెల్త్ కార్డుల ప్రకటనతో ఉద్యోగులకు భరోసా లభించిందని సెక్రటరియట్ ఉద్యోగుల అసోసియేషన్ అభిప్రాయపడింది.